ధన్యవాదాలు అధ్యక్ష. మీ సమస్య అంతే. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీకాకుళం జిల్లా ప్రాణధార అయిన వంశధార ఎడమ కాలువ ద్వారా దాదాపు శ్రీకాకుళం, నర్సన్నపేట, టెక్కలి మరియు పలాసకి రైతులకి నీరు వస్తాయి అధ్యక్ష. అయితే దాదాపు 2480 క్యూసెక్కులు వస్తేనే టేల్ ఎండ్ అయిన పలాసలో వజ్రపుకొత్తూరు మండలం మరియు పలాస మండలానికి నీరు అందుతాయి అధ్యక్ష. కానీ దాదాపు 1400 నుంచి 1700 క్యూసెక్కులు మాత్రమే ఈరోజు వస్తుంది అధ్యక్ష. గత 5 సంవత్సరాలుగా కనీసం టేల్ ఎండ్కి నీళ్లు ఆ వైసీపీ ప్రభుత్వంలో అందివ్వలేదు అధ్యక్ష. కానీ గత సంవత్సరం మన ప్రభుత్వంలో అధికారుల సహకారంతో టేల్ ఎండ్కి నీళ్లు అందించగలిగాం అధ్యక్ష. కానీ దాదాపు 25 సంవత్సరాలుగా అక్కడ డీసిల్టింగ్ లేకపోవడం వల్ల ముఖ్యంగా ఇందాక సహచార సభ్యులు కూన రవికుమార్ గారు మాట్లాడినట్టు 2009లో విజిలెన్స్ ఎంక్వైరీ, ఆ తర్వాత 2012లో సిఐడి డిపార్ట్మెంట్ కేసు వల్ల 18 సంవత్సరాల నుంచి అక్కడ షట్టర్స్ అనేవి లేకుండా ఉన్నాయి అధ్యక్ష. దానివల్ల మొదటి 2 నియోజకవర్గాలైన నరసన్నపేట, టెక్కలికి వస్తున్న నీరు టేల్ ఎండ్ అయిన పలాస నియోజకవర్గంలోని ముఖ్యంగా పలాస మరియు వజ్రపుకొత్తూరుకి రావడం ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. దాదాపు అధికారులు సహకారం తీసుకున్నా కూడా ఈ షట్టర్స్ కారణం వల్ల నీరు రాలేకపోతుంది అధ్యక్ష. మీ ద్వారా సంబంధిత మంత్రి గారికి మనవి ఏంటంటే, మోడర్నైజేషన్ చేయడం వల్ల ముఖ్యంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి కనీసం 200 కోట్లు ఖర్చు పెట్టినట్లయితే ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుందని మీ ద్వారా సదరు మంత్రివర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఇక ఉత్తరాంధ్రలో మన ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్స్ లోని ఆఫ్షోర్ మహేంద్ర తని ఆఫ్షోర్ ఒకటి ఉంది అధ్యక్ష. మొదటి 2 బడ్జెట్లోనే మన కూటమి గవర్నమెంట్ లోని దాదాపు 120 కోట్లు దానికి కేటాయించినప్పటికీ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ టెండర్స్ పిలకపోవడం వల్ల ఇంకా ఆ పని పూర్తిగా మొదలు కాలేదు అధ్యక్ష. దీని మీద కూడా మంత్రి గారు చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇక వంశధార నీరు అందుబాటులో లేని మందసా మండలం గత 25 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ హయాంలోనే అప్పటి శాసనసభ్యులుగా ఉన్న నాన్నగారైన గౌతు శ్యామసుందర్ శివాజీ గారు ముఖ్యంగా కళింగదల, దామోదర్ సాగర్, డబార్ సింగ్ అని 3 మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చాం అధ్యక్ష. అదే ఈ రోజుకి అక్కడున్న రైతాంగానికి మనకి ప్రాణధారగా ఉంది అధ్యక్ష. అయితే ఈ 25 సంవత్సరాల్లో ఏమాత్రం దానికి రిపేర్లు చేయకపోవడం వల్ల వాటికి దాదాపు ఆ 3 ప్రాజెక్టులు కలిసి 10 కోట్లు రిపేర్లు అవసరం ఉంది అధ్యక్ష. అది మన ప్రభుత్వంలో చేయగలిగితే మరొక 15-20 సంవత్సరాల వరకు మందసా మండలం రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అధ్యక్ష. ఆఖరిది అధ్యక్ష, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు హంద్రీనీవా ద్వారా నంద్యాల కుప్పానికి ఎలా అయితే నీరు అందించారో ఈ రోజు శ్రీకాకుళం టేల్ ఎండ్ అంటే ఇచ్చాపురం వరకు వంశధార కాలువని, ఎడమ కాలువని తీసుకురావాలని అక్కడ రైతుల కోరిక అధ్యక్ష. పలాస గత 2018-19 మధ్య ముఖ్యంగా వంశధార బాహుదా నది ఇంటర్లింకింగ్ సిస్టమ్ కి 6,900 కోట్ల ద్వారా ఒక ఎస్టిమేషన్ వేశారు అధ్యక్ష. అయితే తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని పక్కన పెట్టింది అధ్యక్ష. ఈ రోజు రైతాంగానికి నీరు అందించాలని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకి చంద్రబాబు నాయుడు గారు ఎంతటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారో రైతులందరి వారి తాలూకా ఆశలు కూడా పెరిగాయి అధ్యక్ష. ఆ ప్రాజెక్టును కూడా ముందుకు తీసుకెళ్తే ముఖ్యంగా ఇచ్చాపురం ఎండ్ వరకు, టేల్ ఎండ్ వరకు కూడా వంశధార నీరు వస్తాయని రైతుల ఆకాంక్ష అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.